హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను అంతం చేసిన సందర్భంగా, అంటే ఎన్కౌంటర్ అయిన వేళ, రజాక్ హుస్సేన్ గారు తనదైన శైలిలో కాఫీ విత్ అఫ్సర్ గా చెబుతున్న విషయాన్ని ఇప్పుడు మనం కథనంగా అందించబోతున్నాం. కంటి చెమ్మ కన్నీటి కాలువలై పారుతున్న వేళ మనం అది స్మరించుకోవడం, అఫ్సర్ రాసిన కవితను మరొకసారి గుర్తు చేసుకోవడం బాధ్యతగా గుర్తించి మన సాహిత్య ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. నువ్వు చూడలేదు గాని జెండా అయిన ప్రతి తల తెగిపోయింది ఇక్కడ. ఇటీవల ఎన్కౌంటర్ పేరుతో హిడ్మాను, అతని భార్యను, మరికొందరు నక్సల్స్ ని చంపేశారు. విజయవాడలో పెట్టుకుని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేశారన్నది మావోయిస్టుల ఆరోపణ. అదేం కాదు, మారేడుమిల్లి అడవుల్లోనే ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయారన్నది పోలీసుల మాట. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా హిడ్మా, అతని భార్య ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరిని ఒకే చితిలో పెట్టి అంత్యక్రియలు చేసేశారు. ఇప్పుడు హిడ్మా కథ ముగిసిన కథ. ఇదొక్కటే కాదు, ఇలాంటి కథలు ఎన్నో కోకొల్లలు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశం నక్సల్ రహితం చేయాలన్నది కేంద్రం లక్ష్యం. ఆ దిశలోనే ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. నక్సల్స్ లొంగుబాటు చాలు, ఎన్కౌంటర్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్సర్ రాసిన కవితను ఈ రోజు కాపీ విత్ రజాక్ టైంలో చూద్దాం. ఎందుకంటే ఆయన ఏది విషయం లేకుండా, విశేషం లేకుండా రాయుడు కదా. నువ్వు ఏనాడు అడవి కళ్ళలోకో, నేల పగులలోకో చూసి ఉండవు కాబట్టి ఈ విషాదం నీకు కొత్త. శరీరాలు ఉండ చుట్టి పారేసే రాజ్యము నీకు కొత్త. నేలకి దూరంగా నిలబడ్డం అలవాటై ఇంకా ఈ నీటి చెమ్మ నిన్ను తాకడమే లేదు గాని అడుగుపడ్డ చోట సముద్రమే ఇక్కడ. ఇప్పుడు ఆకాశాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటావు కాబట్టి అడవి తల మీద వాలిన ఖడ్గ సమూహాలు నువ్వు చూడనే లేదు. కాని జెండా అయిన ప్రతి తల తెగిపోయింది ఇక్కడ. ఎంత రాగం తీసినా నీ ఏడుపు పాట కన్న తల్లుల శోకంతో ఒక్క అరనీటి చుక్క కాదు. అడవి పుళ్ళోకొస్తుంది, అడవి నేలని ముద్దాడుతుంది. నేలకి తెలుసు తన సూర్య కవచం ఏమిటో. నేలకనే కళ అనే కవితలో అఫ్సర్ గారు ఇలా వివరించారు. మావోయిస్టు అగ్రనేత, గిరిజన బిడ్డ హిడ్మా ఆంధ్రప్రదేశ్ లో విప్లవ యోధుడు. అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న జిల్లాలో అటవీ ప్రాంతంలో భార్యతో సహా ఎన్కౌంటర్ లో మరణించాడంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము సుక్మా జిల్లా పువ్వుర్తి గ్రామంలో గుడిసెలో ఉన్న ఆయన వయోధిక తల్లి మాధ్వి ఉంటే గుర్తుకు రాక మానదు. మావోయిస్టుల కుటుంబాలు పడే బాధ వర్ణనాతీతం. అదొక గుండెలు పగిలే ఘోష, పెద్ద నరకం. చేతికి అంది వచ్చిన పిల్లలు అడవి బాట పట్టారన్న పుట్టెడు దుఃఖం. వెలివేసే చుట్టాలు, పక్కాలు, చుట్టుపక్క జనాలు, అధికార పోలీసుల సతాయింపు, ప్రైవేటు పోలీసుల వేధింపులు, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం. ఎక్కడ ఎన్కౌంటర్ వార్త విన్నా మృతుల వివరాలు తెలిసేదాకా గుండె దడ. మనం ఏనాడు అడవి కళ్ళలోకో, వేల పగుళ్ళుల్లోకో చూసి ఉండం కాబట్టి ఈ విషాదం మనకు కొత్తగానే ఉంటుంది. అంతేకాదు, శరీరాలు ఉండ చుట్టుకు పారేసే రాజ్యము మనకు కొత్తగానే కనిపిస్తుంది, కొత్తగానే అనిపిస్తుంది. కానీ నక్సల్స్ కుటుంబాలకు ఇది మామూలే. నేలకి దూరంగా నిలబడ్డం అలవాటై ఇంకా ఈ నీటి చెమ్మ మనల్ని తాకడం లేదు. కానీ అడుగుపడ్డ చోట సముద్రమే అక్కడ. ఎప్పుడూ ఆకాశాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటాం కాబట్టి అడవి తల మీద వాలిన ఖడ్గ సమూహాలను మనం చూడలేదు. కానీ జెండా అయిన ప్రతి తలా తెగిపోయింది అక్కడే సుమా. ఎంత రాగం తీసినా ఏడుపు పాట కన్నతల్లుల శోకంలో ఒక్క అరనీటి చుక్క కూడా కాదు. హిడ్మా చావలేదు. అతను ఇప్పుడు మట్టి పరిమళమై, చినుకై, వృక్షమై అడవి ప్రతి శ్వాసలో జీవిస్తున్నాడు. ఏడ్వబోకమ్మా నువ్వు తోడ్వబోకమ్మా, సల్లంగా దీవించి మముసాగనంపమ్మా. ఏడ్వబోకమ్మా నువ్వు తోడ్వబోకమ్మా, సల్లగా దీవించి నన్ను సాగనంపమ్మా. నిజాన్ని నింగికెత్తి భయాన్ని పారదోలి 10 మంది కొరకు నిలిచి ప్రాణాలనైనా ఇచ్చి అనే విప్లవ గీతం ఆ తల్లిని చూస్తే గుర్తుకు వస్తుంది. హిడ్మా గురించి ఆలోచన పరులు, విప్లవ ప్రేమికులు ఏమనుకుంటేనే ఆమె కడుపుకోత తీరుతుందా? క్షణముక యుగంగా పిల్లల కోసం ఎదురు చూసి అలసి సొలసింది ఆ పిచ్చి తల్లి. పరుహితం కోసం తోటాలు చిత్రం చేసిన మిగతా శరీరాలే ఆమెకు మిగిలాయి. అప్పుడప్పుడు అడవి ఊళ్ళోకొస్తుంది, అడవి నేలని ముద్దాడుతుంది. నేలకు తెలుసు తన సూర్య కవచం ఏమిటో అంటున్నాడు కవి అఫ్సర్. రజా హుస్సేన్ గారి ఈ విషయ విశ్లేషణ మీకు ఆకట్టుకుంటుందని, మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని, మీ గుండెను తడి చేస్తుందని, చెమ్మ చేస్తుందని ఆశిస్తూ ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఆలోచన పరులు తప్పకుండా చదవాల్సినటువంటిది, వినాల్సినటువంటి ఈ విశ్లేషణాన్ని, ఈ విషయ కథనాన్ని తప్పక ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.